జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇస్తానన్న డబ్బులు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అమ్మఒడి పేరుతో మోసం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే ఆ కుటుంబంలో అంతమంది పిల్లలకు నెలకి సంవత్సరానికి 13,000 రూపాయల చొప్పున వారికి అందించినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. గత సంవత్సర కాలం నుండి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్గా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో సంతోషంగా హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తల్లికి వందనం అమలు చేశారా, ఎంతమందికి చేశారు అని తన శిష్య బృందం చేత వాకపు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చేశారు అంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు, ఏం చేయాలి, జనంలో ఉండాలని చెప్పి జనానికి సంబంధం లేనటువంటి విషయాల్లోనూ రౌడీలు రాజ్యం ఏలుతున్న విధంగా, రౌడీలకు రక్షణ కల్పించే విధంగా, రౌడీలతో కలిసి మెలిసిపోయే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఈ చర్యలను చేపట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని కానివ్వండి, ఈ మహా అపూర్వ యోగా సంగమం కార్యక్రమం కానివ్వండి, ప్రజలందరూ కూడా ఆనందంగా వీక్షిస్తున్న సందర్భాన్ని పక్కదోవన పట్టించాలనేటువంటి ఒక కపట రాజకీయ ఉద్దేశంతో అతను చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తిప్పికొడుతున్నారు.